రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో రోజుకొక సంఘటన చోటు చేసుకుంటుంది. విద్యార్థులంతా కూడా నానా అవస్థలు పడతా ఉన్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్‌వి రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో రోజుకొక వార్త సంచలనంగా మారుతా ఉంది. విద్యార్థులంతా కూడా ఆసుపత్రుల పాలవుతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయంలో మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా ఓన్లీ ఇదే ఒక సంవత్సరం కాంగ్రెస్ రేవంత్ అన్న సర్కార్లో 2025లో ఉయ్యాలవాడ నాగర్ కర్నూలు జిల్లాలో 100 మంది నైట్ భోజనం తిని హాస్పిటల్ పాలైనారు. అదే నాగర్ కర్నూలు జిల్లాలో ఇంకొక బీసీ హాస్టల్లో 111 మంది మధ్యాహ్నం భోజనం తిని హాస్పిటల్ పాలైనారు. ఇలా కరీంనగర్లో చూసుకుంటే 31 మంది, ఇవాళ ఖమ్మంలో చూసుకుంటే 14 మంది, గద్వాలో చూసుకుంటే 52 మంది, ఇవాళ అదే ధర్మవరం బీసీ హాస్టల్ చూసుకుంటే 82 మంది, నిన్న బాగ్లింగంపల్లిలో చూస్తే 16 మంది మధ్యాహ్నం భోజనం తిని హాస్పిటల్ పాలైనారు. ఇవాళ నిన్న హైదరాబాద్లోని షామీర్పేట్ బీసీ హాస్టల్లో దాదాపు 1000 మంది ఉంటారు. పుస్తకాలు పట్టుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన పిల్లలు ఇవాళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఇవాళ కంప్లైంట్ రాస్తున్నారు. ఇవాళ ఏమని, మా తినే ఫుడ్లో రాళ్ళు వస్తున్నాయి, మేము తినే ఫుడ్లో పురుగులు వస్తున్నాయి, మాకు ఇవాళ చలికాలం వస్తున్నాయి, మాకు స్వెటర్లు లేవు, ఇవాళ బాత్రూమ్ పోదామంటే బాత్రూమ్ డోర్లు లేవు అనే ఒక దీన పరిస్థితిలో ఇవాళ విద్యార్థులు ఉన్నారు. ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి సర్కారులో ఈ కాంగ్రెస్ ఈ పాలనలో ఇవాళ విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ మొత్తం అభివృద్ధి జరిగిపోయింది, ఇక ఏం అభివృద్ధి చేయనికి లేదనుకొని ఇవాళ అంత తీరిక సమయం ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఆటలు ఆడుకోవడానికి. ఇవాళ విద్యార్థులను ఎందుకు పట్టించుకోవట్లేడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు? ఇవాళ బాగ్లింగంపల్లి కనీసం విద్యార్థులను పరామర్శించిన ఈ రేవంత్ రెడ్డి వచ్చి మేము బీఆర్ఎస్ నుండి డిమాండ్ చేస్తున్నాము. అంటే తప్పిదం అంతా ఎక్కడి నుంచి జరుగుతుంది అనుకోవచ్చు. విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఫుడ్ పాయిజన్ జరుగుతూనే ఉన్నాయి. విద్యార్థులంతా కూడా హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం సంబంధించి ఇప్పటి వరకు స్పష్టమైనటువంటి ప్రణాళిక ఎక్కడ కూడా రూపుదిద్దుకోలేదు. ఎట్లా చూడొచ్చు అంటే ఇదంతా? నేను అదే చెప్తున్నా, ఓన్లీ ఈ ఒక్క సంవత్సరం ఇప్పుడు ఇందాక చెప్పిన లిస్ట్ మొత్తం కూడా 2025 నుండేది జూలై నవంబర్ వరకు ఇది జరిగింది. దానికంత ముందు 2024లో కొన్ని వందల మంది హాస్పిటల్ పైన వారు, కొంతమంది ఎంతోమంది చేతులపైన లెక్క పెట్టలేనంత సంఖ్య ఇవాళ చనిపోయినారు కూడా పిల్లలు. దీనికి అందరు కారణం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఎవరండి? రేవంత్ రెడ్డి గారికి ఎంతసేపు కూడా పర్సనల్ బ్రాండింగ్ పెంచుకోవాలనే ఆశ ఉన్నది, పర్సనల్ కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ పెంచాలనే ఓపిక ఉన్నది. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారికి ఇలా తెలంగాణ బ్రాండ్ పెంచాలనే ఆశ అని, ఆయన ఓపిక కానీ ఆయనకు అవకాశం ఉన్నా కూడా చేయట్లేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఉన్నటువంటి సంపన్న వర్గ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రజాపాలనను ఆశీర్వదిస్తూ ఉన్నారు, ఆహ్వానిస్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ సర్కార్కు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. నిజంగానే మరి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉన్నారనుకోవచ్చు అన్న. ఇప్పుడు కాంగ్రెస్ వ్యక్తులు ఎందుకు సంతోషంగా ఉన్నారు